హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దేని గురించి మాట్లాడాను? సంయుక్త కోణాలు గురించి మాట్లాడాను. దేని గురించి మాట్లాడాను? సంయుక్త కోణాలు. దీనికి ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసేసాను. సంయుక్త కోణాలు అంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. కాంపౌండ్ యాంగిల్స్. సో ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి సో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్లీగా. ఆర్ యూ రెడీ? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ sin 165 degree is sin 165 degree యొక్క విలువ. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఇవి ఆప్షన్స్ చూడండి. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి. sin 165 డిగ్రీ మీరు కనుక్కోవాల్సింది. sin 165 డిగ్రీ చూడండి. 165 డిగ్రీకి మీరు 15 కానీ యాడ్ చేశారనుకోండి, ఆ యాంగిల్స్ క్లియర్గా సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి? సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు అంటాము. సో సంపూరక కోణాలతో వెరీ గుడ్. ఆల్మోస్ట్ చాలా మంది ఆప్షన్ ఏ అని చెప్పారు. వెరీ గుడ్. చూడండి, 165 డిగ్రీని 15తో రీప్లేస్ చేయాలి. సైన్ అనేది సైన్ గానే ఉంటుంది, ఎందుకంటే అవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాను. సో ఇది క్లియర్గా ఏ విధంగా చేంజ్ అవుతుందంటే sin 165 అనేది sin 15 గా చేంజ్ అయిపోతుంది. 165 + 15 దేనికి ఈక్వల్ అంటే 180కి ఈక్వల్. 180కి ఈక్వల్ అయిందంటే ఆ యాంగిల్స్ ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. క్లియరా? ఇకపోతే 165 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెక్ చేసుకోండి. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అనేది క్లియర్ గా పాజిటివ్. sin 15 యాక్చువల్ గా దేనికి ఈక్వల్ అంటే లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను, √3 - 1/2√2. ఇది దీని షార్ట్ మెథడ్ అన్నమాట. సో దీన్ని చాలా మంది ఈ 180 డిగ్రీ -15 అని చెప్పి రాసుకొని ప్రొసీడ్ అవుతారు. ఈ మెథడ్ ని మీరు అవాయిడ్ చేయాలి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan 105 డిగ్రీ ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. భాను ఆప్షన్ డి, జయలక్ష్మి ఆప్షన్ డి, మహేష్ ఆప్షన్ డి, మృదుల ఆప్షన్ డి, నాగస్రవంతి ఆప్షన్ డి, నాగమణి ఆప్షన్ డి, జ్యోతి ఆప్షన్ డి, వెరీ గుడ్. పావని ఆప్షన్ డి, లావణ్య ఆప్షన్ డి, వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ అందరికి డి ఆప్షన్ వచ్చింది. అంటే ఇది సో దీని షార్ట్ మెథడ్ ఏమవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాన్ అలాగే రాసుకున్నాను. సో ఇక్కడున్న 105, ఇక్కడున్న 105ని ఎలా రాసుకోవచ్చో చూసుకోండి ఒకసారి.
ఇక్కడ ఉన్న 105ని ఎలా రాసుకోవచ్చో చూడండి ఒకసారి. దీనికి 75 నేను కానీ యాడ్ చేశాను అంటే 105కి 75 కానీ నేను యాడ్ చేశాను అంటే అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అంటున్నాను. సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు ట్యాన్ అనేది ట్యాన్ గానే ఉంటుంది. 105ని నేను దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే 75తో రీప్లేస్ చేస్తున్నాను. 105 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉందో చెక్ చేసుకోవడమే మీ డ్యూటీ. 105 అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో ట్యాన్ అనేది నెగటివ్. సెకండ్ క్వాడ్రంట్ లో ట్యాన్ అనేది నెగటివ్. సో మైనస్ అలాగే రాశాను. ట్యాన్ 75 దేనికి ఈక్వల్ అంటే 2 + √3. ట్యాన్ 75 దేనికి ఈక్వల్ అంటే 2 + √3. ముందర మైనస్ అలాగే ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఇలాగే రెస్పాండ్ అయ్యారా? జ్యోతి ఎస్ఆర్ అన్నారు, నాగమణి ఎస్ఆర్ అని చెప్పారు, జయలక్ష్మి ఎస్ఆర్, మృదుల 90 + 15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ sin 750 degree into cos 480 degree plus cos 120 degree into cos 60 degree is. మీ ఆప్షన్స్ ఇవి. The value of sin 750 degree into cos 480 degree plus cos 120 degree into cos 60 degree is. దీని షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. సో నేను మీకు ఆల్రెడీ సిస్టమాటిక్ వాల్యూస్ గురించి డిస్కస్ చేశాను. సిస్టమాటిక్ వాల్యూస్ లో 120 డిగ్రీ కానీ కనిపిస్తే దేంతో రీప్లేస్ చేయమని చెప్పాను? బేసిక్ వాల్యూ 60తో రీప్లేస్ చేయాలి. cos 60 వచ్చి 1/2. ఇక్కడ కూడా cos 60 ఏమవుతుందంటే 1/2. ఓకేనా? 120 డిగ్రీని మీరు దేంతో రీప్లేస్ చేయాలి? 60తో రీప్లేస్ చేశాను. cos 60 ఏమవుతుంది? 1/2. ఇక్కడ కూడా cos 60 ఏమవుతుంది? 1/2. బట్ 120 డిగ్రీ అనేది సెకండ్ వాల్యూ అనమాట. అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ అనేది నెగటివ్ కాబట్టి ఇది -1/2. క్లియర్? నెక్స్ట్ 750ని మీరు ఏ బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేయాలి అంటే 30 డిగ్రీ. 750ని ఏ బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేశాను? 30 డిగ్రీ. సో సింపుల్ గా ఒక ప్లస్ సింబల్ ఇలా తీసేసుకోండి. ఆరిజిన్ కి రైట్ సైడ్ లో మీరు తీసుకోవాల్సింది 0, 360, 720 ఇవి తీసుకోవాలి. అండ్ సో ఆన్ ఎక్సెట్రా. 750 అనేది ఎక్కడ అవుతుందో చూసుకోండి ఒకసారి. 750 అనేది జస్ట్ 720కి నేను 30 యాడ్ చేస్తే 750 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఆమ్ రైట్? సో 720ని ఏ బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేశానంటే 30. sin 30 దేనికి ఈక్వల్ అంటే 1/2. బట్ 750 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందని చెప్పాను? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. నెక్స్ట్ 480ని మీరు ఏ బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్. మీరు ఏ బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు అంటే 30 డిగ్రీతో రీప్లేస్ చేయొచ్చు. దేంతో? 30 డిగ్రీతో రీప్లేస్ చేయొచ్చు. సో 450కి ఎంత యాడ్ చేస్తున్నాను? +30 యాడ్ చేస్తున్నాను. 450కి +30 యాడ్ చేశాను. సో 480 అనేది దేంతో రీప్లేస్ చేశానంటే 30తో రీప్లేస్ చేశాను. ఓకేనా? ఇక్కడ నేను దేని సపోర్ట్ తీసుకున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్. 450 యొక్క సపోర్ట్ తీసుకున్నాను. 0ని క్యాన్సిల్ చేస్తే 45 అనేది ఏమవుతుందంటే ఆడ్ యాంగిల్ అని చెప్పాను. ఆడ్ యాంగిల్ గా ఉన్నప్పుడు కాస్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే సైన్ గా చేంజ్ అవుతుంది. ఎస్ఆర్ నో? బట్
450 ప్లస్ అనేది ఏ కోడ్రెంట్ అంటే సెకండ్ కోడ్రెంట్. సెకండ్ కోడ్రెంట్ లో కాస్ అనేది ఏమవుతుందంటే నెగటివ్. అంటే కాస్ 480 అనేది నేను ఎలా రాసుకోవచ్చు అంటే -sin30, అంటే -sin30 మైనస్ అలాగే రాశాను, sin30 వచ్చి 1/2. క్లియరా? క్లియర్? మిడిల్లో ఉన్న సైన్ ప్లస్ అలాగే రాసుకోండి. ఇదేమవుతుందంటే -1/4, ఇదేమవుతుందంటే -1/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2. సో దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. వాట్ డూ యూ సే? లావణ్య ఆప్షన్ డి కరెక్ట్, పావని ఆప్షన్ డి కరెక్ట్, జయలక్ష్మి ఆప్షన్ డి కరెక్ట్, మృదుల ఆప్షన్ ఏ అన్నారు, సారీ -1 అంటున్నారు, మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. నాగమణి ఆప్షన్ డి కరెక్ట్. సో ఈ క్వశ్చన్కి ఇంతకు ముందు నేను కంప్లీట్ చేసిన క్లాసెస్ బాగా కానీ వినుంటే ఈజీగా రియాక్ట్ అయిపోతాను, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ sin theta plus 60 degree minus cos theta plus 30 degree is the value of sin of theta plus 60 degree minus cos of theta plus 30 degree is. ఇక్కడ ఆప్షన్స్ రాస్తున్నాను. ఇవి మీ ఆప్షన్స్. సో లైవ్ కి రికార్డెడ్ కి డిఫరెన్స్ తెలుసు మీకు. లైవ్ లో మీరు రెస్పాండ్ అయితే బ్రెయిన్ అనేది డిఫరెంట్ గా, సో మీరు డిఫరెంట్ వేస్ లో మీరు ఆన్సర్ ని రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే బ్రెయిన్ అయితే ఇస్తుంది అన్నమాట మీకు. రికార్డెడ్ వీడియో ఏంటంటే ఇంకా ఉన్నదే మీరు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. రికార్డెడ్ వీడియోలో డిఫరెన్స్ ఏంది? ఉన్నదాన్ని మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఇక్కడ బ్రెయిన్ అనేది మీకు ఏం పర్మిషన్ చేయదు అనమాట. ఓన్లీ దాన్ని ఉన్నదాన్ని వినాలి మీరు, అంతే సిగ్నల్. బట్ లైవ్కి వచ్చారనుకోండి మీకు డిఫరెంట్ థాట్స్ అనేది వస్తాయి. అది కరెక్టా రాంగా అనేది సెకండరీ థింగ్, వదిలేసేయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు రెస్పాండ్, వన్ మస్ట్ రెస్పాండ్. మృదుల ఆప్షన్ డి అంటున్నారు, రాధా ఆప్షన్ ఏ అంటున్నారు, నాగమణి ఆప్షన్ డి అంటున్నారు, సుదీప్ ఆప్షన్ డి అంటున్నారు, వెంకీ ఆప్షన్ ఏ అంటున్నారు, భవానీ ఆప్షన్ డి అంటున్నారు. సో ఇక్కడ ఏ అండ్ డిలో చాలా మంది కొంచెం తర్జన భర్జనలో ఉన్నారు. చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ ఒకసారి చూడండి. నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను జస్ట్ దాన్ని కాపీ చేయండి అంతే. నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను ఒక క్వశ్చన్కి దాన్ని కాపీ జస్ట్ చేయండి అంతే. అంటే కాపీ అండ్ పేస్ట్. చూడండి. సో క్వశ్చన్ పేపర్ ఇది, స్క్రీన్ మీద క్వశ్చన్ ఉంది. మీరు అక్కడి నుంచి రియాక్ట్ అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ మీరు దీని వాల్యూ అయితే కనుక్కోవాలి. ఇవి ఆప్షన్స్, ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 60 ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 30 ఉంది. అంటే రెండిట్లో కామన్ ఏంది? థీటా కామన్. నేనేం చేస్తున్నానంటే వెరీ సింపుల్. ఇక్కడున్న 60ని వెరీ సింపుల్ నేను 90 - 30 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. 60ని 90 - 30 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాను, ఓకేనా? అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకోండి. 0ని క్యాన్సిల్ చేస్తే 9 అనేది ఏమవుతుంది అంటే ఆడ్ నంబర్ కాబట్టి ఆడ్ యాంగిల్ దాని పేరు. సైన్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే కాస్ గా చేంజ్ అవుతుంది. ఇంకా మిగిలిన యాంగిల్ వచ్చి థీటా -30 డిగ్రీ. ఎస్ ఆర్ నో? ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇకపోతే చూడండి. అంటే ఈ యాంగిల్ ఎలా చేంజ్ అయిందంటే 90 డిగ్రీ ప్లస్ థీటా -30 డిగ్రీగా రాసుకున్నాను నేను. క్లియరా? 90 డిగ్రీ ప్లస్ అనగానే మీకు ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. 90 ప్లస్ అనగానే ఏ క్వాడ్రెంట్ అది?
90 ప్లస్ అనగానే ఏ కోడ్రెంట్ అది? సెకండ్ కోడ్రెంట్. సెకండ్ కోడ్రెంట్ లో సైన్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. సో దీన్ని ఎలాగే రాసుకోండి, మైనస్ కాస్ థీటా ప్లస్ 30 డిగ్రీ. కాంపౌండ్ యాంగిల్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఇచ్చాను, కాస్ ఏ మైనస్ బికి కూడా ఫార్ములా ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలి. కాస్ ఏ మైనస్ బి చూడండి, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. 2 సైన్ ఏ సైన్ బి, 2 సైన్ ఏ సైన్ బి అంటున్నాను. చూడండి 2 రాస్తున్నాను. సైన్ ఇక్కడ ఏ అంటే థీటా, సైన్ బి అంటే సైన్ 30. క్లియర్? సైన్ 30కి 2కి క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది సైన్ థీటా. సైన్ థీటా అనేది ఏ ఆప్షన్ లో ఉంది అంటే ఆప్షన్ ఏ. ఇది నా షార్ట్ మెథడ్. పావని సైన్ థీటా అన్నారు, వెరీ గుడ్. లక్ష్మణ్ ఆప్షన్ ఏ అన్నారు, వెరీ గుడ్. నాగ్ ఆప్షన్ ఏ, వెరీ గుడ్. భవానీ ఆప్షన్ డి, చెక్ చేయండి ఒకసారి. వెంకీ ఆప్షన్ ఏ, కరెక్ట్. సుదీప్ ఆప్షన్ డి, హౌ డిడ్ యూ గెట్? నాగమణి ఆప్షన్ డి, నాగమణి ఆప్షన్ డి, హౌ డిడ్ యూ గెట్? రాధా ఆప్షన్ ఏ, వెరీ గుడ్. మృదుల ఆప్షన్ డి, చెక్ చేయండి ఒకసారి. నాగ్ ఆప్షన్ బి, హౌ డిడ్ యూ గెట్? బాను ఆప్షన్ డి, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ tan theta plus 135 degree into tan theta minus 315 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చెప్పండి, ఎందువల్ల ఇంత టైం? కమాన్ రెస్పాండ్ అవ్వండి. బాను ఆప్షన్ ఏ, పావని ఆప్షన్ ఏ, నాగస్రవంతి ఆప్షన్ ఏ. రెస్పాండ్ అవ్వాలి, ఇంకా రెస్పాండ్ అవ్వాలి. చూడండి, ఇవేమి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం కాదు. మీ రిక్వైర్మెంట్ ఏంది స్కూల్ అసిస్టెంట్కి? ఫస్ట్ రిక్వైర్మెంట్ అకాడమీ బుక్స్ అని చెప్పారు. అకాడమీలో ఉన్న క్వశ్చన్సే నేను స్టార్ట్ చేశాను. బట్ మెథడ్ అనేది నా మెథడ్, కంప్లీట్గా షార్ట్ మెథడ్ ఉంటుంది. నాగమణి ఆప్షన్ ఏ, భవానీ ఆప్షన్ ఏ, జయలక్ష్మి ఆప్షన్ ఏ, నాగస్రవంతి ఆప్షన్ ఏ, పావని ఆప్షన్ ఏ, లావణ్య ఆప్షన్ ఏ. సరే, సో మీరందరూ ఆప్షన్ ఏ అని చెప్పారు. ఒకసారి నా ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. రెడీయా? చూడండి, ఇక్కడ ఉన్న 135 డిగ్రీని నేను 45 డిగ్రీతో రీప్లేస్ చేస్తున్నాను. దీని బేసిక్ వాల్యూ ఇది. 45 డిగ్రీ, 135 డిగ్రీ, 225 డిగ్రీ, 315 డిగ్రీ. 135 ఇచ్చినా, 225 ఇచ్చినా, 315 ఇచ్చినా నేను దేంతో రీప్లేస్ చేస్తాను? బేసిక్ వాల్యూతోనే రీప్లేస్ చేస్తాను. క్లియరా? నెక్స్ట్, 135 డిగ్రీ ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రెంట్, అంటే సెకండ్ వాల్యూ అది. చూడండి, సెకండ్ క్వాడ్రెంట్ లో ట్యాన్ అనేది ఏమవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. ట్యాన్ అనేది ఏమవుతుంది అంటే నెగటివ్ అవుతుంది. అంటే దీన్ని నేను నెగటివ్ గా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయాలి. మైనస్ ట్యాన్, ఇక్కడ థీటా అలాగే రాశాను. ఇది ఎలా అవుతుందో చూసుకోండి ఒకసారి. ట్యాన్ అలాగే రాశాను, థీటా అలాగే రాశాను. దీన్ని ఎలా ఓపెన్ చేస్తున్నాను అంటే మైనస్ తో ఓపెన్ చేస్తున్నాను. ఇది క్లియరా? థీటా అలాగే రాశాను. 135 డిగ్రీని బేసిక్ వాల్యూతో నేను రీప్లేస్ చేశాను. బట్ 135 డిగ్రీ ఏ క్వాడ్రెంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రెంట్ లో ట్యాన్ అనేది ఏమవుతుంది? నెగటివ్. అందుకే ఈ వాల్యూని నెగటివ్ గా ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే మైనస్ కామన్ తీసి దీన్ని ట్యాన్ 45 డిగ్రీ మైనస్ థీటాగా రాసుకోవచ్చు. ఆ మైనస్ ఇక్కడ రాస్తున్నాను.
ఇక్కడ నుంచి ఈ స్టెప్ క్లియరా? ఎందుకంటే tan ఆఫ్ మైనస్ థీటా దేనికి ఈక్వల్? tan ఆఫ్ మైనస్ థీటా దేనికి ఈక్వల్? మైనస్ tan థీటా కదా. యాంగిల్లో నుంచి నేను మైనస్ కామన్ తీసుకున్నాను. క్లియరా? నెక్స్ట్ 315 డిగ్రీని నేను బేసిక్ వాల్యూ దేంతో రీప్లేస్ చేస్తున్నాను? 45 డిగ్రీ. ఓకేనా? 45 డిగ్రీతో రీప్లేస్ చేస్తున్నాను. 315 అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో చెక్ చేసుకోండి. 4th క్వాడ్రంట్లో ఉంది. 4th క్వాడ్రంట్లో tan అనేది ఏమవుతుంది? నెగటివ్. అంటే దీన్ని నేను నెగటివ్గా ఓపెన్ చేయాలి. tan అలాగే రాశాను, థీటా అలాగే రాశాను. దీన్ని నెగటివ్గా ఓపెన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ అలాగే రాశాను. లాస్ట్ క్లాస్లో డైరెక్ట్గా దీనికి నేను ఫార్ములా ఇచ్చాను. tan 45 డిగ్రీ మైనస్ థీటా అంటే tan 45 డిగ్రీ మైనస్ థీటా అంటే 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా. tan 45 డిగ్రీ ప్లస్ థీటా అంటే 1 ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan థీటా. ఎస్ ఆర్ నో? సో ఇవి రెండు క్యాన్సిల్. ఫైనల్ గా వాట్ ఈస్ లెఫ్ట్? -1 I have got, which is clearly available in option B, not A. Yes or no? Shiva Parvati, option B correct. Venki, option A wrong చూడండి ఒకసారి. రాధా, option A wrong చూడండి ఒకసారి. వెంకీ, ఆప్షన్ బి కరెక్ట్. ఓకేనా? ఏం పర్వాలేదు, రాంగ్ అయినా కూడా రెస్పాండ్ అవ్వాలి. రాంగ్ అయ్యా అని చెప్పి రెస్పాండ్ అవ్వకుండా ఉండద్దు. మీరు రెస్పాండ్ అవ్వాలి. యూ మస్ట్ రెస్పాండ్. ఇంతకు ముందు మీరు లెక్చర్స్ చూడండి, ఇంతకు ముందు కంప్లీట్ అయిన క్లాసెస్ చూడండి ఒకసారి నావి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos square 45 degree minus sin square 15 degree is. The value of cos square 45 degree minus sin square 15 degree is. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఇవి ఆప్షన్స్. భాను ఆప్షన్ సి, రాధా ఆప్షన్ సి, లావణ్య ఆప్షన్ సి. చూడండి, దీనికి షార్ట్ మెథడ్. మీకు 45 డిగ్రీ అంటే తెలుసు, sin 15 అంటే కూడా తెలుసు. అలా రెస్పాండ్ అవ్వద్దు. నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఈ ఫార్ములా ఇచ్చాను. cos square a మైనస్ sin square b దేనికి ఈక్వలో చెక్ చేసుకోండి. cos square a మైనస్ sin square b దేనికి ఈక్వలో చెక్ చేసుకోండి. cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. సో ఫస్ట్ cos రాయండి. a ప్లస్ b అంటే రెండింటిని ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 60. మళ్ళీ cos రాయండి. ఈ 2 యాంగిల్స్ ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేయండి. 45 మైనస్ 15 అంటే 30. cos 60 1/2, cos 30 వచ్చి √3/2. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి √3/4. దట్ మీన్స్ యూ పీపుల్ ఆర్ రైట్. లావణ్య ఆప్షన్ సి కరెక్ట్. జయలక్ష్మి ఆప్షన్ సి కరెక్ట్. మృదుల ఆప్షన్ బి చెక్ చేయండి ఒకసారి ఎలా వచ్చిందో మీకు. వెంకీ ఆప్షన్ సి కరెక్ట్. ఇవి క్లియర్ గా అకాడమీ క్వశ్చన్స్. ఆప్షన్స్ మాత్రం నేను స్వతహాగా ఇస్తున్నాను, సొంతంగా ఇస్తున్న ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ సిగ్మా sin a plus b into sin a minus b by cos square a into cos square b ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
ఇవి ఆప్షన్స్. ద వాల్యూ ఆఫ్ సిగ్మా sin a plus b into sin a minus b by cos square a into cos square by is. భాను ఆప్షన్ ఏ, నాగస్రవంతి ఆప్షన్ ఏ, రాధా ఆప్షన్ ఏ. ఓకే, దీనికి ఒకసారి షార్ట్ మెథడ్ చూడండి నేను ఎలా రెస్పాండ్ అవుతాను అనేది. ఇక్కడ సిగ్మా అనేది నొటేషన్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్. ఆల్రెడీ నేను దీనికి ఫార్ములా ఇచ్చున్నాను. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే మీకు ఫార్ములా ఇచ్చున్నాను, చెక్ చేసుకోవాలి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఇచ్చున్నాను. 2 ఫార్ములాస్ ఇచ్చాను. నంబర్ 1 సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఒక ఫార్ములా ఇచ్చాను. నెంబర్ 2 కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి సెకండ్ ఫార్ములా ఇచ్చాను. ఐ వుడ్ లైక్ టు యూస్ ద సెకండ్ వన్. న్యూమరేటర్ ప్లేస్ లో నేనేం రాసుకోవచ్చు, ఈ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశాను. న్యూమరేటర్ ప్లేస్ లో నేను సెకండ్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ తర్వాత స్ప్లిట్ చేస్తున్నాను అంటే డినామినేటర్ తో బోత్ ద టర్మ్స్ ని డివైడ్ చేయబోతున్నాను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ప్లిట్. ఇవి రెండు క్యాన్సిల్, మిగిలింది ఇక్కడ సిగ్మా 1/cos స్క్వేర్ ఏ అంటే సీకెన్ స్క్వేర్ ఏ, మధ్యలో మైనస్. ఇవి రెండు క్యాన్సిల్, 1/cos స్క్వేర్ బి అంటే సీకెన్ స్క్వేర్ బి. ఇప్పుడు సిగ్మాని ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. దీన్ని సైక్లిక్ ఆర్డర్ లో రాసుకోండి. ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా దేంతో ఎండ్ అయింది, బీతో. తర్వాత దేంతో స్టార్ట్ చేయాలి, బీతో స్టార్ట్ చేయండి. దేంతో ఎండ్ చేయాలి, సితో. తర్వాత టర్మ్ దేంతో స్టార్ట్ చేయాలి, సితో. తర్వాత దేంతో ఎండ్ చేయాలి సైక్లిక్ ఆర్డర్ ప్రకారం, ఏతో. సో అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ వచ్చి 0. వెరీ గుడ్. చాలా మంది మీలో 0 అని చెప్పారు. వెరీ గుడ్. ఇలాగే రెస్పాండ్ అయ్యారా? వెంకీ ఆప్షన్ ఏ, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. శివపార్వతి ఆప్షన్ ఏ, వెరీ గుడ్, కరెక్ట్. సో సిగ్మా యొక్క నొటేషన్ చూశారు కదా. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్. ఇక్కడ ప్రతిసారి నేను సిగ్మా వచ్చినప్పుడు ఇలా రాయను. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి 3 టర్మ్స్ రాశాను. సో సీకెన్ స్క్వేర్ ఏకి క్యాన్సిల్. ఇక్కడ సీకెన్ స్క్వేర్ బికి క్యాన్సిల్. సీకెన్ స్క్వేర్ సికి క్యాన్సిల్. ఇక్కడ ఫైనలీ వాట్ ఈస్ లెఫ్ట్, 0. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? The value of sigma cos b plus c by cos b into cos c is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. The value of sigma cos b plus c by cos b into cos c is. నాగ్ ఆప్షన్ ఏ అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. ఇంకా వాట్ అబౌట్ అదర్స్? వెంకీ ఆప్షన్ ఏ, నాగస్రవంతి ఆప్షన్ ఏ, భాను ఆప్షన్ సి, రాధా ఆప్షన్ సి, లావణ్య ఆప్షన్ సి. సో నాకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. రెండింటిని నేను టిక్ చేస్తున్నాను. కొంతమంది ఆప్షన్ ఏ అన్నారు, కొంతమంది ఆప్షన్ సి అంటున్నారు. పావని ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు. తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జయలక్ష్మి ఆప్షన్ సి అంటున్నారు. దీనికి షార్ట్ మెథడ్ చూడండి. సో సిగ్మా అలాగే రాశాను. కాస్ బి ప్లస్ సి అంటే ఫార్ములా కాస్ బి ఇంటూ కాస్ సి మైనస్ సైన్ బి ఇంటూ సైన్ సి. దీన్ని మనం డినామినేటర్ తో ఏం చేయబోతున్నాం అంటే డివైడ్ చేయబోతున్నాం. దాన్నే స్ప్లిట్ అంటాం. సో ఇవి క్యాన్సిల్ అయ్యి 1 మిగిలింది.
ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ అనేది పాసిబిలిటీ లేదు. సైన్ బి బై కాస్ బి అంటే ట్యాన్ బి, సైన్ సి బై కాస్ సి అంటే ట్యాన్ సి. సిగ్మా అలాగే ఉంది. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద త్రీ టర్మ్స్. సిగ్మా 1 అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ 1 + 1 + 1 3 టైమ్స్ అంటే 3. సిగ్మా అనేది దీనికి కూడా అప్లై చేయండి. సిగ్మా అనేది దీనికి అప్లై చేస్తే దీని వాల్యూ వచ్చి 1. సో 3 - 1 దేనికి ఈక్వల్ అంటే 2. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ సి. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు a + b + c = 180 డిగ్రీ ఆర్ పై అయితే కంప్లీట్గా నేను మీకు ఒక 4 రిజల్ట్స్ ఇచ్చాను. సిగ్మా ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి దేనికి ఈక్వల్ అంటే 1కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను. అదే రిజల్ట్ ఇక్కడ వాడాను. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో వెంకీ, యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ హౌ వీ నో a + b + c = 180 డిగ్రీ. సో అక్కడ సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద త్రీ టర్మ్స్ అంటే 3 యాంగిల్స్ a, b, c 3 కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే a + b + c = 180 డిగ్రీ. అక్కడ సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద త్రీ టర్మ్స్ అంటే 3 యాంగిల్స్ a, b, c ఉన్నట్టు. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీ. క్లియర్ యువర్ డౌట్? If capital B, capital A + B are acute angles, sin A + B = 12/13 and sin B = 5/13, then sin A = ఆప్షన్స్ నోట్ చేసుకోవచ్చు. లావణ్య, ఆప్షన్ బి వచ్చింది మీకు. ఇంకా నాట్ లావణ్య. భానుకి ఆప్షన్ బి. నో సార్, మళ్ళీ ఆప్షన్ ఏ అంటున్నారు. ఓకే. నాగమణి ఆప్షన్ ఏ. భాను 119/169. ఓకే, నో ప్రాబ్లం, నేను చేంజ్ చేస్తాను. జ్యోతి ఆప్షన్ ఏ. నాగ్ ఆప్షన్ ఏ. చూడండి, ఇక్కడ B, A + B అనేవి అక్యూట్ యాంగిల్స్ అని చెప్పేశాడు. B, A + B అనేవి ఏంటి? ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ అంటే లఘు కోణాలు అవుతాయి. లఘు కోణాలు. sin A + B గివన్, sin B గివన్, sin A కనుక్కోవాలి. దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. మీరు కనుక్కోవాల్సింది sin A. మీకు ఇచ్చింది sin A + B అండ్ sin B ఇచ్చేసాడు. sin Aని నేను ఇలా రాసుకోవచ్చా? A + B - A అని చెప్పి రాసుకోవచ్చా? చూడండి, కనుక్కోవాల్సింది sin A. మీకు ఇచ్చింది sin A + B, అలాగే sin B ఇచ్చేసాడు. sin Aని ఇలా రాసుకోవచ్చా? BB క్యాన్సిల్ ఇక్కడ.
బీబీ క్యాన్సిల్, ఇక్కడ మిగిలింది సైన్ ఏనే కదా. సో ఇప్పుడు దీనికి ఫార్ములా చూడండి. సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది కాబట్టి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? క్యాపిటల్ ఏని ఏ ప్లస్ బి మైనస్ బిగా రాసుకున్నాను. బేసిక్ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది కాబట్టి రాసుకున్నాను. సైన్ ఏ ప్లస్ బి ఆల్రెడీ గివన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి? 12/13. కాస్ బి మనకు తెలియదు, కాస్ ఏ ప్లస్ బి కూడా తెలియదు. సైన్ బి ఆల్రెడీ గివన్ 5/13. సో అవి ఆల్రెడీ అక్యూట్ యాంగిల్స్ అంటున్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఏమవుతుందంటే లఘు కోణం, అక్యూట్ యాంగిల్ అని చెప్పాడు కాబట్టి నేను సైన్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆపోజిట్ బై హైపార్ట్నస్. పైథాగరస్ లా ప్రకారం ఇది 5 అవుతుంది. సో మీకు కావాల్సింది కాస్ ఏ ప్లస్ బి కాబట్టి దీన్ని సింపుల్ గా 5/13 అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ అలాగే ఉంది. ఇకపోతే కాస్ బి కావాలి. ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ బి అనేది ఏమవుతుందంటే అక్యూట్ అని చెప్పాడు. సైన్ బిని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఆపోజిట్ బై హైపార్ట్నస్. పైథాగరస్ లా ప్రకారం అడ్జసెంట్ సైడ్ వచ్చి 12 అవుతుంది. ఇకపోతే నాకు కాస్ బి కావాలి. కాస్ బి కావాలి అంటే 12/13. సో ఎల్సిఎం వచ్చి 13 into 13 169. న్యూమరేటర్ చూడండి, ఇది వచ్చి 144, మధ్యలో మైనస్, ఇది వచ్చి 5 5s are ఎంత 25. సో దట్ మీన్స్ 144 నుంచి 25 సబ్ట్రాక్ట్ చేయండి, 119/169 విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. ఇది ఈ క్వశ్చన్ కి రెస్పాండ్ అయ్యే విధానం.